వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కోరిక మేరకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తిరుపతి మహాప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందంటూ నిర్ధారణ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా, భారతిరెడ్డి మీడియా హెరిటేజ్ మీద దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. గత 3 రోజుల నుంచి దాడి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జగతి పబ్లికేషన్స్కి, జగన్మోహన్ రెడ్డికి హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. 100 కోట్ల రూపాయలకి పరువు నష్ట దావా వేసింది. దాని మీద ఈరోజు షాకింగ్ న్యూస్ వింటున్నాం. ఏం జరిగింది, షాకింగ్ న్యూస్ ఏంటి, విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. భారతిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకి, జగతి పబ్లికేషన్స్కి షాకింగ్ న్యూస్ అంటూ వార్తలు వస్తున్నాయి. షాకింగ్ న్యూస్ ఏంటంటారు, ఎట్లా విశ్లేషిస్తారు? భారతీ సిమెంట్స్ పైన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు, మైనింగ్ లీజులు కఠిన చర్యలు తీసుకుంటారు. అదేంటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడి కేంద్రం చెప్పినా కూడా ఆ ఎర్రగుంట్ల మండలంలో సున్నపురాయి లీజులు ఆక్షన్ వేయమంటే ఆక్షన్ వేయకుండా ఇతను ఏం చేశాడు, వాళ్ళకి దోచిపెట్టాడు. ఆ లీజులు ఇప్పుడు ఎక్కడ క్యాన్సిల్ అవుతాయనే భయంతో ఇతను టార్గెట్ హెరిటేజ్గా తీసుకున్న పరిస్థితి. అంటే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం అంటారా? అంటే ఒకటి, తిరుపతి లడ్డు ప్రసాదం, దాంట్లో కల్తీ నెయ్యి, సిట్ ఛార్జ్ షీట్ ఇప్పటికి 4 రోజులు అవుతారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసింది. ప్రభుత్వానికి ఒక 11 పేజీల నివేదిక ఇచ్చింది. 3 అధికారులపై వెయిట్ అయ్యింది. ఒక 8-10 మంది ఆ డైరీ వాళ్ళని అరెస్ట్ చేసింది. టీటీడీ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. ఆ ఏఆర్ డైరీ నిర్వాహకుడు రాజశేఖర్, లేదా బోలే బాబా డైరీ వాళ్ళు విపుల్ జైన్, పొమ్మిల్ జైన్, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అంటే బోలే బాబా డైరీ అసలు దాని పేరు ఏదో హర్ష ఫ్రెష్, దానికి ఇచ్చిందే చంద్రబాబు అని ఒకసారి డైవర్షన్ తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు హయాంలో ఆ హర్ష ఫ్రెష్కి ఒక కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఒక టెండరు దక్కలేదు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే వీళ్ళెళ్ళి అక్కడ తనిఖీలు చేశారు, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు, అక్కడ లేని కెపాసిటీ ఉన్నట్లుగా చూపించారు, నిబంధనలు మార్చారు. టెండర్ నిబంధనలు మార్చింది చంద్రబాబు హయాంలోనా, జగన్మోహన్ రెడ్డి హయాంలోనా? జగన్మోహన్ రెడ్డి హయాంలో మార్చి దాన్ని మళ్ళీ చంద్రబాబు హయాంలో మార్చారని చెప్పి మళ్ళీ వాళ్ళ కారుకోతులు. ఇప్పుడు 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నెయ్యే కొనాలి డైరీల నుంచి అంటే 1500 కిలోమీటర్లకు మార్చింది సుబ్బారెడ్డి కదా. సంతకం సుబ్బారెడ్డిదే ఉంది దానిపైన. అన్ని వేళ్ళు సుబ్బారెడ్డి వైపు చూపిస్తుంటే సుబ్బారెడ్డి అరెస్ట్ ఎందుకు చేయలేదు, సుబ్బారెడ్డి బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకని ఇవ్వలేదు, చిన్నప్పన్న వెనక ఉన్నటువంటి పెద్దప్పన్న ఎవరు, అతను తీసుకొచ్చి ఆ పిఏ చిన్నప్పన్ని విపిఆర్ పిఏ అని చెప్పి డైవర్షన్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతనికి జీతం ఇచ్చాడని, చెక్కులు ఇచ్చాడని, చిన్నప్పన్న ఏపీ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా అజయ్ కల్లం సిఫారసు చేశాడు. జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు. చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ అంటూ ఆ ఫోటోలు, వీడియోలు, టీటీడీ చైర్మన్గా సన్మానం వెంట, కనకదుర్గమ్మ గుళ్ళో సుబ్బారెడ్డి భార్య వెంట, మొత్తం అంతా చిన్నప్పన్న ఇతని బినామీ అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఎందుకు ఇవ్వలేదు స్వర్ణ మేడం కానీ, సుబ్బారెడ్డి కానీ? అంటే మొత్తం దీనిలో ప్రధాన దోషి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. కల్తీ నెయ్యి, అసలు అది నెయ్యే కాదు, అది కెమికల్ జెల్, కెమికల్ కాక్టైల్. వీళ్ళు దగ్గర 68 లక్షల కిలోల రసాయనాలతో జెల్ తయారు చేసి, ఒక పేస్ట్ తయారు చేసి, దానికి నెయ్యి వాసన రావటం కోసం ఎస్టర్ కలిపారని, ఎస్టిక్ యాసిడ్ కలిపారని, రంగు రావటం కోసం బీటా కెరటిన్ కలిపారని, అందులో 8900 కిలోలు లప్సా కలిపారని మొత్తం సిట్ ఛార్జ్ షీట్లో ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని జంతు కొవ్వు లేదు కదా, చంద్రబాబు జంతు కొవ్వు ఉందన్నాడు, పంది కొవ్వు ఉందన్నాడు, లాడేది అంటూ మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఒకవైపు అది కల్తీ జరిగింది వాస్తవమే అని సుబ్బారెడ్డే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక మళ్ళీ వీళ్ళు మసిపూసి మారడుగా చేయటం, ఇది నాకు సంబంధం లేదు, అధికారులు చేశారంటాడు. దాన్ని నువ్వు ల్యాబ్కి పంపింది నువ్వు, ఆ ల్యాబ్ రిపోర్ట్ నాకు తెలియదు అంటాడు. అసలు చిన్నప్పన్న నా పిఏ కాదంటాడు. అంటే చిన్నప్పన్న ఇవాళ సుబ్బారెడ్డి బినామీ. ఈ డబ్బంతా సుబ్బారెడ్డికి వెళ్ళింది, 250 కోట్లు. జైలుకి వెళ్ళిందేమో డైరీలాళ్ళు, అధికారులు. సుబ్బారెడ్డి బ్రహ్మాండంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఢిల్లీలో లైజనింగ్ ఆఫీసర్గా జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సుమారుగా ఒక నెలలో 6650 దర్శనాలు చేయించి అంటుంది తన లెటర్ల మీద. ఒక్కొక్క దర్శనం టికెట్ ఎంత కమ్ముకున్నారు? సుమారుగా 2000. అంటే దర్శనం టికెట్ల మీదే వీళ్ళు కోట్లు కొల్లగొట్టారే. ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నట్లయితే దీన్ని డైవర్షన్ చేయటం కోసం భూమన కరుణాకర్ రెడ్డితో హోమం అంటాడు.
నిందా పరిహార హోమం అని ఫ్లెక్సీలు పెడతారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ, చంద్రబాబు ఫ్లెక్సీ, వాళ్ళు రక్తం పోస్తున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి యాగం చేస్తున్నట్టుగా. రకరకాల ప్రయత్నం చేసిన డైవర్ట్ చేయడానికి అదేం కుదరక ఇప్పుడు హెరిటేజ్ మీద పడ్డారు మళ్ళీ వచ్చి. అరే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫ్లెక్సీలు పెట్టారు. అసలు ఇది సిట్ చెప్పింది, ఇది మొత్తం రసాయనాలతో కలిసి చేసిందంటే అంబటి రాంబాబుతో గుంటూరులో డ్రామా ఆడిస్తారు. కాపు అనే కులాన్ని తీసుకొస్తారు, అతను పచ్చి బూతులు తిడతాడు, నన్ను బూతులు తిట్టారని చెప్పి చంద్రబాబుని అతను బూతులు తిడతాడు. అంటే కమ్మ కాపు అనేది ఒక డైవర్షన్ తీసుకురావటం, అంటే యాగం చేయడం ఒక డైవర్షన్ తీసుకురావటం, ఫ్లెక్సీలు పెట్టడం ఒక డైవర్షన్ తీసుకురావటం. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇందాపూర్ని తీసుకొచ్చారు కొత్తగా. ఆ ఇందాపూర్ చంద్రబాబు బినామీ అంటారు. టార్గెట్ హెరిటేజ్. బొత్స సత్యనారాయణతో కౌన్సిల్లో 3 రోజులుగా రభస. అతనేమో చీజ్ ప్యాకెట్ పట్టుకుంటాడు, గీ ప్యాకెట్ అంటాడు. ఏంటి డైవర్షన్ అనేది? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ గేమ్ అంతా జనంకి అర్థం కాదా? అంటే హెరిటేజ్ మీద ఎందుకు కక్ష కట్టారు? ఇప్పుడు అది ఒక దిగ్గజ కంపెనీ, ఒక కార్పొరేటు, ఒక మహిళా ఎంటర్ప్రెన్యూరు. ఆమె నిన్నగాక మొన్న పోయి ఎన్నో అవార్డులు తీసుకుంది. లేడీ పీకాక్ అవార్డు, గోల్డెన్ పీకాక్ అవార్డు, అంటే బ్రహ్మణికి అవార్డులు, లేకపోతే భువనేశ్వరి మేడంకి అవార్డులు వచ్చేసరికి వీళ్ళకి కన్నెర్ర. అంటే ఇప్పుడు ఇవాళ దానిపైన 3 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నారండి. హెరిటేజ్ డైరీ, హెరిటేజ్ ఫుడ్స్ పైన ఇవాళ 9 రాష్ట్రాల్లో ఇవాళ 15 యూనిట్లు, 3 లక్షల మంది రైతుల పొట్ట కొట్టాలనా? దాంట్లో కూడా 1,00,000 మంది మహిళా రైతులు. అంటే అక్కడ భారతిరెడ్డికి నోటీసులు, ఇక్కడ అవార్డులు వస్తూ ఉంటే భువనేశ్వరి గారికి తట్టుకోలేకపోతున్నారు సార్ అండి. ఇప్పుడు ఇవాళ అమూల్ డైరీ, లేకపోతే మదర్ డైరీ, ఆరోగ్య ఇది ఉంది కదా, ఈ హట్సన్ డైరీ, లేకపోతే నందిని డైరీ, వీటితో దీటుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక డైరీ ఇవాళ దేశంలోనే నంబర్ 5 ప్లేస్లో, నంబర్ 6 ప్లేస్లో ఉంటే ఎక్కడ ఇందాపూర్ అండి? ఎక్కడ హెరిటేజ్? అంటే ఇందాపూర్ అది మహారాష్ట్ర, పూణేలో వాళ్ళు పెట్టి ఒక 24 ఏళ్ళు ఏమవుతుంది. ఎవరు దాని డైరెక్టర్లు? ఎవరు? దశరథ్ మానే, ప్రవీణ్ మానే, మయూరి మానే, లేకపోతే రాజారాం భుజ్బల్, శివరాం భుజ్బల్, లేకపోతే ఏదో షిండేలెవరు, భుజ్బల్ ఎవరు, మానేలెవరు? వాళ్ళు చంద్రబాబు బినామీలా? దానికి హెరిటేజ్ సంబంధం ఎందుకు ఉంటుంది? ఏముంది? వాళ్ళు చెప్పారు, హెరిటేజ్ వాళ్ళు ఖండన ఇచ్చారు, నోటీస్ పంపారు, లీగల్ నోటీసులు బొత్స సత్యనారాయణ పంపారు. ఇప్పుడు మేము అక్కడ ఒక 3 ఉత్పత్తులు కొంటున్నాం, ఆ 3 ఉత్పత్తుల్ని మేము మార్కెట్ చేసుకుంటున్నాం. చీజ్, పన్నీర్, స్కిమ్డ్ మిల్క్, అక్కడ మేము స్పష్టంగా రాసాం మార్కెటెడ్ బై హెరిటేజ్. అంత స్పష్టంగా వాళ్ళు ఓపెన్గా వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే చీకటి ఒప్పందం అంటాడు బొత్స సత్యనారాయణ. ఏది చీకటి ఒప్పందం? వాళ్ళకి చీకట్లో ఒప్పందాలు అలవాటు అయిపోయి అందరూ అలా చేస్తారని అనుకుంటారు సార్. ఇప్పుడు నీ కొడుకు కంపెనీ డిస్టిలరీ, పెట్టని డిస్టిలరీకి 30 ఎకరాలు 30 కోట్లు చేసేది 3 కోట్లు ఇస్తానన్నావు, 30 లక్షలకి 30 ఎకరాలు ఎత్తారు. ఏది చీకటి ఒప్పందం అంటున్నాను. ఇప్పుడు హెరిటేజ్కి ఏమైనా మీరు సెంటు భూమి ఇచ్చారా? ఇవాళ హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ డైరీలో రామబ్రహ్మ గారు ఇవాళ 4,000 మంది ఉద్యోగులు, డైరెక్ట్ ఎంప్లాయీస్ 4,000 మంది, 3,500 రైతులు. అరే దానిపైన ఆధారపడి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 12,000 మంది అండి. ఈ పాలు పోసేవాళ్ళు ఈ వీళ్ళంతా దగ్గర వాళ్ళు ఒక 8,000 మంది ఉంటారు. అంటే 24,000 మంది ఉద్యోగులు, రిప్రజెంటేటివ్స్ కానీ, అసలు ఏజెంట్స్ కానీ, అంటే ఇంతమందికి ఉపాధి కల్పిస్తోంది. ఇన్ని లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నారు. ఆ డైరీని, ఆ ఫుడ్స్ని నాశనం చేస్తే అంటే మీరు సంబరాలు చేసుకుంటారా? ఆ షేర్లు పతనమైనవి అని చెప్పి వీళ్ళు చప్పట్లు కొట్టుకుంటారా? అంటే చంద్రబాబు సీఎం కావడం, లోకేష్ మంత్రి కావడం ఇవాళ హెరిటేజ్కి శాపమా? ఇప్పటికీ చంద్రబాబుకి, లోకేష్కి డబ్బులు ఇచ్చేది వాళ్ళు. అవును. ఏది వాళ్ళ మేడం పంపేటటువంటి డబ్బులతో వీళ్ళు రాజకీయం చేసుకుంటూ, అంటే ఆ కంపెనీని నాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుంది? అంటే నువ్వు నీ కంపెనీలు నాశనం అయ్యారు, మీరు జైళ్ళకి వెళ్ళారు కాబట్టి వాళ్ళని బదనాం చేసే కుట్ర. సుబ్బారెడ్డిని అరెస్ట్ కాకుండా ఆపడం కోసమా? ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది దీంట్లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం తీసుకుంది వివరాలు. అంటే ఎక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుబ్బారెడ్డి బ్యాంక్ లావాదేవీల గుట్టు బయట పెట్టుద్దనా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా బోర్డులోకి ఎందుకు తీసుకున్నారు? పర్చేజ్ కమిటీ చైర్మన్ కూడా మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి కదండి ఆ రోజు ఉంది. అంటే ఇందాపూర్ ఎప్పుడో గతంలో అంట 280కి ఇచ్చిందంట, ఇప్పుడు 650కి ఎలా ఇచ్చుద్దంట. అప్పుడు ఆవు పాలు 17 రూపాయలు లీటరు,
ఇప్పుడు 2015లో భారతీయ సిమెంట్ 140, 150 ఉంది. మరి వాళ్ళు 300 ఎంత కమ్ముతున్నాడు కదా, 400 400 రూపాయలు కమ్ముతున్నాడు. మరి ఎట్లా అమ్ముతున్నాడు? 360 నుంచి 420 మధ్య అమ్ముతున్నావు అంటే నీ సిమెంట్ మాత్రం 165 కోట్లు దోచిపెడతావా? 2015లో సాక్షి పేపర్ 2 రూపాయలకి 3 రూపాయలకి ఎంత ఇచ్చినట్టు, మళ్ళీ 6 రూపాయలు 6.5 చేశాడు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ భార్య నడిపే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నువ్వు ఎంత సిమెంట్ కొన్నావు? ప్రభుత్వంతో కొనిపించావు 165 కోట్ల. ఇంతకన్నా పక్షపాతం ఇంకోటి ఉంటుందా? అంటే ఆ 165 కోట్లతో సిమెంట్ కేసీబీ దగ్గర ఎందుకు కొన్నా? అంటే నువ్వు ఏ విధంగా చంద్రబాబుని బ్లేమ్ చేస్తావు? ఒక్కొక్క బ్యాగ్కి 3 రూపాయలు ఎక్సెస్ అమ్ముకున్నాడని. ఆ ఎక్సెస్ దగ్గర 65 కోట్లని. అంటే ఒకటి వాళ్ళ భారతీయ సిమెంట్స్, లేకపోతే నీ సాక్షి ఛానల్ 400 కోట్లు యాడ్స్ ఇస్తావా? ఒక సాక్షికే ఏబిఎన్కి 25 లక్షలు ఇస్తావా? ఎక్కడ 25 లక్షలు, ఎక్కడ 400 కోట్లు అండి? అంటే వాళ్ళు బురదగుంటలు ఇరుక్కుపోయి అందరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నీ పేపరు వాలంటీర్లతో, సచివాలయ సిబ్బందితో, హెచ్ఓడి ఆఫీసుల్లో 6 లక్షల పేపర్లు కొనిపిస్తావా? ప్రభుత్వంతో నీ పేపర్ కొనిపిస్తావు. ఇప్పుడు ఇవాళ నీ పేపర్ సర్క్యులేషన్ ఎంత? 4 లక్షలు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 లక్షల, 6 లక్షలు పడిపోయింది ఒకసారి. 200 కోట్ల రూపాయలు సాక్షి పేపర్, 400 కోట్ల రూపాయలు సాక్షి ఛానల్, 165 కోట్లు భారతీయ సిమెంట్కి. సరస్వతి పవర్ 0.680 టీఎంసీలో నీళ్లు ఇచ్చాడండి. ఏమి లేకుండా అక్కడ కరెక్ట్మెంట్ చేసేసుకున్నాడు. కృష్ణా జలాలు నువ్వు ముఖ్యమంత్రిగా నీ సరస్వతి పవర్కి ఏ విధంగా నువ్వు 212 క్యూసెక్కుల్లో నీళ్లు ఇస్తావు? ఆ నీళ్లు ఎవరి? రైతులి. 28 ఎకరాలు అటవీ భూములు కబ్జా చేస్తావా? 100 ఎకరాలు ఇడుపులపాయ ఎస్టేట్లో అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు మొత్తం కలిపేసుకున్నావే. నువ్వు ఇవాళ చంద్రబాబుని, హెరిటేజ్ని బ్లేమ్ చేస్తే ఏం జరిగింది? సూర్యుడి మీద ఉమ్మేస్తే జగన్ రెడ్డి మొహం మీద పడింది ఆఖరికి. ఇవాళ 100 కోట్లకు నోటీసులు. హైకోర్టు ఇవాళ సీరియస్ అయి మొత్తం అన్ని లింకులు తీసేయాలా, ఏది కూడా ఇవాళ హెరిటేజ్ మీద ఎటువంటి వార్త పబ్లిష్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇవాళ సీరియస్గా హెచ్చరించిన పరిస్థితి. హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ క్షమాపణ చెప్పకపోతే మరి రేపొద్దున ఆయన మీద 75 కోట్లకి దావా. ఇప్పటికే లోకేష్ మీరు రాసినటువంటి ఆ చిరుతిండి అనేటువంటి కేసు 75 కోట్లకి వేసాడు. మొన్నే వాంగ్మూలం కూడా ఇచ్చాడు, ఆఖరి వాంగ్మూలం. అబ్బే నన్ను అసలు ఏ చట్టం బంధించలేదు, నన్ను అసలు ఏ కోర్టు శిక్షించలేదు, చట్టాలు లేవు, కోర్టులు లేవు, బరితెగింపు. ఎవరు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయగలిగేది? ఆ మీడియాని కట్టడి చేయగలిగేది? అంటే ఎందాక సరే ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు? కట్టడి చేయకపోతే పరిస్థితి ఏంటి? వ్యవస్థ కూడా అలా చూస్తూ ఉంటే దేశ భవిష్యత్తు ఏంటి? అతను దిగ్గజ ఐటీ నిపుణుడు, అతను ఒక పయనీర్ మైక్రో కంప్యూటర్ యుగంలో. బిల్ గేట్స్ అసలు ప్రపంచంలోనే ఇవాళ నంబర్ 3 కుబేరుడు. తన ఆస్తి మొత్తం 99% దానం చేశాడు మిలిందా గేట్స్కి. అలాంటి వ్యక్తిని కూడా అల్లరి చేస్తారు. అరే అతన్ని రాక్షసుడు అంటారు, సైకో అంటారు. మరీ దిగజారిపోయి ఆయన సుఖవ్యాధులు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ఎలా తీసుకొస్తారు? ఇక్కడ లేడీస్ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రచారం చేశారు సార్ అండి. అతని సమోసాలు ఎంత అంటాడు. ఒకడు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని టీలు తాగారు, ఏ టీ తాగారు, ఎన్ని సమోసాలు తిన్నారు, ఇదేమైనా ఎగ్ పఫ్లా? అంటే వాళ్ళు 3 కోట్ల రూపాయలు ఎగ్ పఫ్లు తిని అందరూ వాళ్ళు తింటారని భ్రమలో ఉన్నారు వాళ్ళు, అనుకుంటున్నారు వాళ్ళు. అరే 993 ఎగ్ పఫ్లు అంటే రోజు ఒక్కొక్కటి 20 రూపాయలు కొన్నాడని, మొత్తం నెలకి 6 లక్షలు బిల్లు పెట్టుకున్నాడని. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను ఒకటేనండి, నేను నాశనం అయ్యాను, మొత్తం రాష్ట్రం నాశనం కావాలి, నేను జైలుకి వెళ్ళాను, మొత్తం అందరూ జైలుకి వెళ్ళాలి, ఇది తప్ప ఇంకా వేరేదేమీ లేదు. ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయిన దాని మీద ఇప్పటికైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటారా వాళ్ళు? సుప్రీంకోర్టు సీరియస్ అయితేనే వీళ్ళని కట్టడి చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎవరన్నా కట్టడి చేయగలిగేది? అంతిమంగా ప్రజలే కట్టడి చేయాలి. ఇవాళ ఒకప్పుడు రౌడీలు, గుండాలు, రోగ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. మీకు తెలుసు, ఆ కుప్పంలో వచ్చి పడుతుంటాయి, చెరుకు తోటల్లో, వాటిల్లో మొత్తం తోటలు, అరటి తోటలు అంతా నాశనం చేస్తుంటాయి. అక్కడ శ్రీకాకుళంలో కూడా వాటి బెడద ఎక్కువ. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? సిద్ధరామయ్యని కలిసి కుంకి ఏనుగులో ఏదో అడిగాడు. అవును, వాటికి ఇవి పోటీ అండి. ఈ కుంకి ఏనుగులను పంపిస్తే అయ్యో వీటిని కంట్రోల్ చేస్తాయని చెప్పి మొత్తానికి ఏదో కంట్రోల్ చేసినట్టున్నారు. ఇప్పుడు అట్లాగే ఈ రోగ్ ఎలిఫెంట్స్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి మరి కుంకి ఏనుగులు ఆడి నుంచి దేవాలి. అంటే మనం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దార్కాలని, రౌడీలని, ముఠా నాయకుల్ని కట్టడి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి చేయాలి
అదే పరిస్థితి కనబడుతుంది. అవ్వాలా, ఎందుకంటే ఈ రోగ్ ఎలిఫెంట్స్ని దారిలో పెట్టాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఆ డబల్ ఇంజన్ ఏదో ఇక్కడ చూపించాలి. ఏది ఇవాళ వీళ్ళని అణిచివేతలో చూపించాలి. రోగ్ ఎలిఫెంట్స్ లాంటి జగన్మోహన్ రెడ్డి ముఠాని కట్టడి చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేయాలని డబుల్ ఇంజిన్ సర్కార్ సత్తా ఏంటో ఇప్పుడు నిరూపించాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.